హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయితే ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కదండి. ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారు కటాక్షం కలుగుతుందని పూజిస్తారు. అయితే కుదిరిన వారు 9 రోజులు చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మవారికి చల్లని చూపు మన మీద కలుగుతుందని, అలాగే అమ్మవారి సంపూర్ణమైన ఆశీర్వాదం మన మీద కలగాలని వీలైనంత వరకు కూడా ఆ అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంకా అమ్మవారి నవరాత్రులు అయితే 4 రోజులు అయితే గడిచిపోయాయి అండి. అయితే 5వ రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ దీపం పెట్టుకోవాలి, అమ్మవారికి ఇష్టమైన ఏ నైవేద్యం పెట్టాలి అని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నేను అమ్మవారికి ముందు రోజు పూజ చేసిన పుష్పాలు కానీ నైవేద్యాలు కానీ అన్నీ తీసివేసుకొని చక్కగా మళ్ళీ స్వామివారికి అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు మందార పూలతోటి అమ్మవారికి అలంకరించుకుంటున్నాను. పూజ విషయానికి వస్తే పూజలో కలశం స్థాపన, అలాగే అఖండ దీపారాధన లేకుండా సింపుల్గా వారాహి నవరాత్రుల పూజ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా పూజా విధానం చూపిస్తున్నాను. మీరందరూ చేసుకునే విధంగానే చూపిస్తున్నాను. మీరు ఇక్కడ కలశం పెట్టారు కదండి అని అడుగుతారు. అలాగే మీకు డౌట్ రావచ్చు. ఇది నేను మొదటి రోజు కలశం పెట్టుకున్నానండి. మీరు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేకపోయినట్లయితే కలశం ఒక్కటి లేకుండా ఇప్పుడు నేను ఎలా పూజ చేస్తున్నానో ఆ పూజా విధానం మీద షేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోవచ్చు. లేదు మాకు కలశం కూడా ఉందనుకుంటే నేను మొదటి రోజు కలశం పెట్టుకున్నానండి. ఈ 9 రోజుల పాటు కూడా పీఠం మీద కలశం ఉంటుంది. ఇక్కడ చక్కగా పుష్పాలతో అమ్మవారిని అలంకరించాక దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ ఇరువైపులా దీపారాధన కుందులకు చక్కగా గంధం కుంకుమలు పెట్టి అష్టలక్ష్మి దీపాన్ని కూడా అలంకరించుకొని ఆవునైనా వడ్డించుకొని ఏకహారతో ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే ఈ విధంగానే పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైన ఎంతో మహిమగల అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని మన పండితులు చెప్తున్నారు. ముందుగా మనం ఏ పూజ చేసినా స్వామివారికి పూజ చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరుడికి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నాను. స్వామివారికి ఇక్కడ నేను నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకొని చక్కగా హారతి సమర్పించుకొని నేను కూడా హారతి తీసుకున్నాను. అయితే ఈ విఘ్నేశ్వరికి పూజ అనేది మనం అమ్మవారికి చేసుకుంటున్నాం కదండి. ఆ విఘ్నేశ్వరికి పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడుతండి అని స్వామివారికి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను వారాహి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా శుద్ధ జలంతో ముందుగా అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసుకునే టైంలో నేను మంత్రాన్ని చదువుకున్నాను. ఓం వారాహే నమః, ఓం వారాహే నమః అనుకుంటూ కూడా అభిషేకం చేసినంత వరకు కూడా నేను ఇలా అభిషేకం ప్రారంభించుకున్నాను అమ్మవారికి ఈ మంత్రాన్ని చదువుకుంటూ. లేదా మీకు ఏ మంత్రాలు లేకపోయినా ఓం శ్రీం హీం అనుకొని చదువుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను అభిషేకం విషయంలోకి వస్తే వెండి గ్లాసు శుద్ధ జలాన్ని తీసుకొని ఆ శుద్ధ జలంలో పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు ఇలా వేసుకొని అన్నిటినీ కూడా కలుపుకొని ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ పంచామృతాలు ఉంటే ఆ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏ పంచామృతాలు లేకపోయినా ఎలాంటివి లేకపోయినా చక్కగా శుద్ధ జలం తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకొని లేదా అమ్మవారికి మనం ఎంతో ఇష్టమైన జవ్వాది పౌడర్ని కూడా కొంచెం వేసుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం అయిపోయిన అనంతరం మళ్ళీ ఆ విగ్రహాన్ని చక్కగా గంధము కుంకుమ బొట్లం పెట్టి అలంకరించుకొని మళ్ళీ అమ్మవారిని ఇలాగా మళ్ళీ పూజించుకుంటున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందార పూలతోటి అమ్మవారిని అలంకరించుకుంటున్నాను.
మనము పూజ చేసే టైంలో ముందుగా మనం తర్వాత నెక్స్ట్ డే రోజు ఉంటుంది కదండి, తెల్లారి సాయంత్రం పూట మనం పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో పీట మీద పువ్వులు నైవేద్యాలన్నీ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే అమ్మవారు ఎలాగ కదలకుండా ఉండేలాగా చూసుకోండి, కదపకుండా ఉండాలి ఆ పీట కూడా. ఈ వారాహి నవరాత్రి పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని కూడా అమ్మవారి దగ్గర వెలిగించుకుంటున్నాను. ఎందుకంటే రేపు పంచమి కదండి, పంచమి రోజు ఇలాగ 5వ రోజు అమ్మవారికి ఇలా చక్కగా ఉప్పు దీపాన్ని వెలిగించుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలాగా నేను చూపించిన విధంగా ముందుగా ఒక మట్టి ప్రమిదకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి పెద్దదానికి. ఆ తర్వాత రెండో దానికి కూడా పూర్తిగా మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. తర్వాత మూడో దానికి మాత్రం అంచులు మాత్రం, అంటే చివర్లు ఉంటాయి కదా, చివర్లో మాత్రమే మనం పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకొని ఆవు నెయ్యిని వడ్డించుకొని రెండు కలిపిన ఒక ఒత్తిగా చేసుకొని అమ్మవారికి ఇలాగా దీపారాధన చేసుకోవాలి. అష్టైశ్వర్య సిరి సంపదలతో ఎప్పుడు వద్దిందాలమ్మ తల్లి అనుకుంటూ అమ్మవారికి ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటాయి. అలాగే మనము పూజ చేసుకునేటప్పుడు మా అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడూ కూడా మన ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి, అప్పుడే ఆ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉప్పు దీపానికి చక్కగా పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. ఇలా అలంకరణ అనేది, ఇన్ని దీపాలు అనేది మీ ఓపిక కొద్దీ మీరు పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఏదో నాకు మనసు ప్రశాంతత కోసం ఎందుకో నాకు ఎప్పుడు దీపాలు ఎక్కువగా పెట్టుకొని చేసుకోవటం అలవాటు. అది కూడా ఉదయం చేస్తే సాయంత్రం వరకు ఉండాలి అనుకుంటాను ప్రతిరోజు కూడా. ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల విషయంలోకి వస్తే అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టము. ఈ బెల్లం పానకం సమర్పించుకున్నాను. అలాగే పండ్ల విషయంలోకి వస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పండు. నేను ఈ 9 రోజుల పాటు కూడా సంకల్పం పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలే పెట్టుకోవాలి, అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా బెల్లం పానకం సమర్పించుకోవాలి, అలాగే దానిమ్మ పండును సమర్పించుకోవాలని ఈ 9 రోజుల పాటు నేను సంకల్పం తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వెండి పుష్పాలతోటి నేను అమ్మవారి దగ్గర చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకున్నానండి. ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్కటి ఇలా వెండి పుష్పాన్ని వేసుకున్నాను అమ్మవారి దగ్గర. ఇవి వచ్చేటప్పటికి 108 నామాలు ఉంటాయి కదండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పించుకొని అష్టోత్తరం పూజ చేసుకున్నాను. ఇలా అష్టోత్తరం పూజ అయిపోయిన వెంటనే అమ్మవారి దండం పెట్టుకున్నాను మనసులో. ఆ తర్వాత పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి సమర్పించుకున్నాను. రేపే పంచమి కాబట్టి పంచమ రోజు ఖచ్చితంగా ఈ దీపం అమ్మవారి దగ్గర వెలిగించుకొని చూడండి, ఎంత ఫలితం లభిస్తుందో. ఆ తల్లి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తాయి. ఈ 9 రోజులు పూజ చేయని వాడు కనీసం ఈ పంచమి రోజున ఒక్కరోజు అమ్మవారికి ఇలా దీపం పెట్టుకొని పూజ చేయండి, అమ్మవారి ఆశీస్సు తప్పకుండా లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.